ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే బ్యాంబూ రెక్లైనర్ చైర్ అన్నమాట. చూడండి, మీకు ఒకటి అమ్మితే చాలు 6500 వరకు ప్రాఫిట్ ఉంటుంది. ఒకటి అమ్మితే డైలీ ఒక్కటి సేల్ చేసుకున్నా చాలన్నమాట. ఒక్కటి పోటీయే లేదు అని చెప్పొచ్చు. 90% పోటీ లేదు, 10% పోటీ ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని ప్రాంతంలోనూ దొరకదు. చూడండి, జస్ట్ మనము ఈ విధంగా అంటే మనకి ఇంట్లో ఉంటుంది కదా ఈ చైర్ టైప్లో. చూడండి, జస్ట్ మనము కూర్చొని వెనకాల ఆనుకుంటే చాలు, మనకి ఫ్రంట్లో కూడా కాళ్ళు ఫుట్ రెస్ట్ కూడా వస్తుంది, ముందుకు వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుందండి. ఇది బ్యాంబూ రెక్లైనర్ చైర్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. సో ప్రతి ఇంట్లోనూ చూడండి, ఇలా మనం మడత పెట్టి కూడా పెట్టేయచ్చు, పక్కన పెట్టేయచ్చు అనమాట. అద్భుతమైన ఒక బిజినెస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే లోకల్గా ఇటువంటివి అయితే తక్కువ, అంటే దొరకదని చెప్పట్లేదు, చాలా తక్కువ. అది కూడా ఎక్కడ అంటే ఫర్నిచర్ షోరూమ్స్లో లోపల అమ్ముతూ ఉంటారనమాట. అదే మనము అంటే మీకు రోడ్ పక్కన వరుసగా పెట్టేశారంటే చాలండి. వరుసగా డిఫరెంట్ కలర్స్లో షేడ్స్ కాస్త మారుద్ది మీకు. ఆ డిఫరెంట్ షేడ్స్లో ఇవి వరుసగా పెట్టారంటే చాలు, ఒక 20 పెట్టారంటే చాలు. ఇప్పుడు ఒక కారు వచ్చిందనుకోండి, కారులో వాళ్ళు ఆగి ఇవి తీసుకొని జస్ట్ ఫోల్డ్ చేయడానికి అవుతుంది కదా, అంటే మడత పెట్టడానికి అవుతుంది కాబట్టి ఫోల్డ్ చేసి కారులో పెట్టుకొని వెళ్ళిపోతారు. కార్ బ్యాక్ సైడ్ ఫ్రంట్లోనూ వాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకొని వెళ్ళిపోతారనమాట. ఎక్సలెంట్ బిజినెస్ ఇది. అది మాత్రం కాదండి, ఇంకొకటి, ఇప్పుడు ఎవరైనా సరే అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ఉన్నోళ్ళు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చూస్తే కాస్త అట్రాక్టివ్గా ఇవి కనిపిస్తుంది అనమాట. అంటే నార్మల్ ప్లాస్టిక్ కుర్చీలకి ఇటువంటి వాటికి చాలా డిఫరెంట్ రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. చాలామంది ఇష్టపడతారు. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నారు అనుకోండి, ఈ బాల్కనీలో వేసుకొని కూర్చోవచ్చు, ప్రశాంతంగా బయట చూసుకుంటూ కూర్చోవచ్చు బాల్కనీలో. చూడండి, ఈ విధంగా వాళ్ళు ఏమైనా మొబైల్ చూసుకుంటున్నారు అనుకోండి, కూర్చొని చూస్తే వెన్ను నొప్పి వస్తుంది అనమాట. ఓకేనా, ఇటువంటి బాల్కనీలో జస్ట్ దీంట్లో కూర్చొని వెనకాల కాస్త అంటే మీకు ఆనుకోవడానికి ఉంటుంది కనుక చక్కగా వీడియోలు ఏమైనా చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఏదైనా కూడా అందరు ఇష్టపడతారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు. ఇంకా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ది బెస్ట్ అనమాట. వాళ్ళు ఎక్కువ ఇటువంటి చైర్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వయసు అయింది, బ్యాక్ పెయిన్ అంటే వాళ్ళకి నడుము నొప్పి, నొప్పి ఇవన్నీ ఉంటాయన్నమాట. చక్కగా దీని మీద పడుకొని అంటే బయట ఇప్పుడు బాల్కనీ కాకపోయినా నార్మల్ ఇల్లు ఉన్నా కూడా బయట వేసుకొని కూర్చోవచ్చు. దీంట్లో ఎక్కువ మంది ఇష్టపడతారు ఇటువంటి చైర్ని కనుక ఇది మార్కెటింగ్ చేస్తే మంచి లాభాలండి. ఇది యాక్చువల్లీ దీని కాస్ట్ చూసుకుంటే బయట అయితే 10,000 రూపాయలు అమ్ముతున్నారు. మనం కూడా అదే రేట్ అమ్మొచ్చు, నేనేం తగ్గించామని చెప్పట్లేదు. ఎందుకంటే బాగుంది కదా, డిజైన్ చాలా బాగుంది, మనం కూడా 10,000 అమ్మొచ్చు. కాకపోతే మనకు దొరికేది ఎంతకి 3,500 దొరుకుతుంది. కేవలం 3,500 మాత్రమే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నప్పుడు. అదే ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఈ ఫర్నిచర్స్, చైర్స్, ప్లాస్టిక్ కుర్చీలు, రకరకాల కుర్చీలు ట్రేడింగ్ చేసేవాళ్ళు స్టాక్ పెట్టుకొని అంటే గుడౌన్ పెట్టుకొని ట్రేడ్ చేస్తారు. అంటే హోల్సేల్ వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు. వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తే మాత్రం ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ఒక 5,500, 6,000 అలా అమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా లాభం చూసుకోవాలి కదా, కనుక వాళ్ళైతే ఆ రేట్ అమ్మే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పేది ఒకటే, మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే కొనుగోలు చేయండి. ఓకేనా, బ్యాంబూతో తయారు చేసిందే కొనుగోలు చేయండి, అవే తీసుకుంటారు. బరువు కూడా ఆగద్ది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ పెద్దవాళ్ళంతా ఎక్కువ బరువు ఉంటారు, ఒబెసిటీ, కాస్త లావుగా ఉంటారు. అది మంచి బ్యాంబూ అయితేనే నిలబడుద్ది అనమాట. ఓకేనా, కనుక షో కోసం కొంతమంది ఏదేదో దీంట్లో తయారు చేస్తుంటారు వుడ్తో. సో అవి నిలబడుతుందా, స్ట్రాంగ్గా ఉందా చూడండి. మంచి డిజైన్ ఉంటే తీసుకోవచ్చు, తప్పేం లేదు, కానీ స్ట్రాంగ్గా ఉందా అనేది కూడా చూడాలి. ఓకేనా, కనుక 90 కిలోలు 100 కిలోలు ఆగేటట్టు ఉండాలి మినిమం. కనుక అటువంటివి చూసి జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. నెక్స్ట్, ఇది ఎక్కడైనా బిజినెస్ మీరు ఒకవేళ హైదరాబాద్ సిటీలో పెట్టారనుకోండి, సిటీ రోడ్డు పక్కనే పెట్టండి. దయచేసి మీరు షాప్లా తీసుకొని పెట్టద్దు. షాప్లా తీసుకొని పెడితే మీరు ఒక షాప్ తీసుకున్నారనుకోండి, ఆ షాప్లో పెట్టారంటే అప్పుడు ఖచ్చితంగా మీరు సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తేనే ఆ షాప్కి వస్తారు. కానీ రోడ్డు పక్కన అలా కాదు, మంచి నీడ ఉన్న చోట వరుసగా ఒక 10-15 వరుసగా పెట్టేయాలన్నమాట. ఎవరికి అవసరమో మనం ఎవరిని అడగాల్సిన పనిలా పెట్టేసి మీరు ఒక దీంట్లో కూర్చొని మీరు కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ టైంపాస్ చేసుకోవచ్చు. ఎవరికి అవసరమో వాళ్ళ కారో బైకో ఎవరు అవసరమో వచ్చి ఆగుతారు, ఆగి అడుగుతారు. ఆగిన వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకుంటే చాలు. కేవలం రోజుకి ఒక్కటి అమ్మితే ఎంత వస్తుంది ఒకసారి ఊహించుకోండి, 10,000 రూపాయలు. నేను ఆల్రెడీ మీకు చెప్పా, ఏమంటే రోడ్ పైన మన ఛానల్లో వీడియో ఉంది, 4 సార్లు వీడియో చేశాను కూడా. డైరెక్ట్గా రోడ్డు మీదే 5 సీటర్ సోఫా అమ్ముతున్నారు.
ఎంత చెప్తున్నారు? 18,000, 20,000 చెప్తున్నారు. రోడ్డు పక్కన పెట్టి అమ్ముతున్నారు. కనుక మీలో డౌట్ కొంతమందికి, అంటే ఇలా రోడ్డు పక్కన పెట్టి అమ్మితే కొంటారా అని. ఖచ్చితంగా కొంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకొకటి, ఫర్నిచర్ షాప్కి వెళ్తే, పెద్ద పెద్ద షోరూమ్కి వెళ్తే ఎక్కువ ధర చెప్తారు. ఇదే ఐటమ్ అనేది జనాల్లో ఒక ఆలోచన ఉంది. దాంట్లో 50% నిజం ఉంది, 50% అపోహ కూడా ఉంది. సో చెప్పలేము, అన్ని షోరూమ్ వాళ్ళు అలా చెప్తారని కాదు, క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. కొంతమంది అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక జనాలందరూ కూడా రోడ్ పక్కన ఉన్న ఎవరిష్టం వాళ్ళదనమాట. 5 సీటర్ సోఫానే వెళ్తున్నప్పుడు ఇది వెళ్దా ఏంటి, ఈజీగా సేల్ చేయొచ్చు. రోడ్డు పక్కన ఫస్ట్ 10తో మొదలు పెట్టండి. 10 అంటే మీ పెట్టుబడి ఎంత? 35,000, 10,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి వేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడ తయారీయో అక్కడ నుంచి మీరు, అంటే ఇది నార్మల్గా ఈ కుర్చీలు అంటే మీకు కుర్చీలు చైర్స్ ఉంటాయి కదా, మీరు ఇప్పుడు స్కూల్లో చూస్తుంటారు చూడండి, అలా వుడ్తో చైర్స్ ఉంటాయి. అవి తయారు చేసే వాళ్ళే బ్యాంబూతో కావాలని మీరు ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇచ్చేస్తారు. ఓకేనా? ప్రత్యేకించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, మీ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడ ఎవరు పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వండి, మొత్తం మీకు ఒక 50,000 ఖర్చుతో మొదలు పెట్టేయచ్చు. కానీ అది అమ్మితే ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తుంది. అంటే మీకు 50,000, 10 అమ్మితే 50,000 రూపాయలు ప్రాఫిట్ అనమాట. కనుక డైలీ ఒక్కటి సేల్ చేసుకున్నా చాలండి. డైలీ 6,500, పోనీ 6,000 వేసుకుందాం, నెలకి ఎంత? 1,80,000. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్, రిస్క్ తక్కువ, మార్కెటింగ్ కష్టాలు ఉండదు. అంటే కొత్తగా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే దాన్ని మార్కెటింగ్ చేయాలంటే చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది కొత్తగా బిజినెస్లో దిగే వాళ్ళకి. ఇటువంటి బిజినెస్ మీరు ఎంచుకున్నారంటే మార్కెటింగ్ కష్టాలే లేదు. ఎందుకంటే జనాలు చూస్తారు, నచ్చితే తీసుకుంటారు. ఖచ్చితంగా ఒక్కటైతే మినిమం ఒకటి సేల్ అవుద్ది. నార్మల్ టౌన్లోనే ఒకటి సేల్ అవుతాయి. అదే సిటీ అనుకోండి, మీరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ప్లాన్ చేస్తే తిరిగే ఉండదు అనమాట. రోడ్ పక్కన పెట్టుకున్న ఖచ్చితంగా ఎన్ని అపార్ట్మెంట్స్, ఎక్కువ మంది బాల్కనీలో ఇటువంటిది వేసుకొని కూర్చోవాలని ఇష్టపడతారు. కూర్చోవడానికి గాలి చల్లగా వస్తూ ఉంటుంది, చక్కగా వాళ్ళు ఫోన్ చూసుకుంటానో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుకోవడానికో ఇటువంటివి ఇష్టపడతారు ఇంట్లో. కనుక పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే ఇటువంటివి. ఓకేనా? సో మీరు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోండి. ఓకేనా? మీ దగ్గరలో బ్యాంబూది జస్ట్ మీకు ఒక అవగాహన కలిగించాలని ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ బిజినెస్ సంబంధించి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏ బిజినెస్ గురించి మీకు వీడియోస్ చేయాలో చెప్తే నేను దానిపైన రీసెర్చ్ చేసి ఆ రేట్స్ అవన్నీ కూడా మీకు చెప్తాను. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేయకపోయినా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోయినా వాళ్ళకి నచ్చవచ్చు కదా. సో అందరి ఆలోచన ఒకేలా ఉండదు. ఇటువంటివన్నీ లాస్ రాదు. ఏదో డీలర్షిప్ ఫ్రాంచైజ్ తీసుకొని ఇబ్బందులు పడడం కన్నా ఇటువంటివి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి క్లిక్ అయిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను కూడా తక్కువ అమౌంట్తో ఫస్ట్ ఒక 50,000తో మొదలు పెట్టండి అనే చెప్తున్నా. కానీ నెలకి మంచి ఆదాయం అయితే ఉంటుంది. కానీ మంచి లొకేషన్ ఇంపార్టెంట్. రోడ్డు పక్కన హెవీ ట్రాఫిక్ ఉండాలి. ఆ రోడ్లో పక్కన ప్లేస్ చూసుకొని పెట్టుకోండి, నీడ చూసుకొని. జనాలు ఆగడానికి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఓకేనా? సో రోడ్డు పక్కన కనిపించాలి క్లియర్గా. మరీ లోపలికి పెడితే జనాలకు కనిపించదు. కారులో వెళ్ళే వాళ్ళు, బైక్లో వెళ్ళే వాళ్ళకి కనిపించాలి మెయిన్. ఓకేనా? సో ఇటువంటి జాగ్రత్తలు అయితే ఈ బిజినెస్లో మీరు పాటించండి. మంచి బిజినెస్, లుక్ బాగుండాలి, డిఫరెంట్ షేడ్స్ ఉంటుంది, అటువంటిది పెట్టండి. ఓకేనా? సో ఈ బిజినెస్ ఈ 2024లో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉందండి. ట్రై చేయండి, సక్సెస్ కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి ఫ్రెండ్స్.